హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ఇది ఎలిమినేషన్కి సంబంధించిన వీడియో. ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్న పాయింట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో మీరు వీడియో లైక్ చేసి చూడండి. అలాగే దాంతోపాటు మీరు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని అనుకుంటున్నారో నేను చెప్పకముందు మీకేమనిపిస్తుంది ఆ పేరుని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నైట్ నా వీడియోలో ఏం చెప్పారంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే పూజ ఉంది కాబట్టి. సో పూజ అంటే దేవుడి పూజ అనమాట. సో పూజ ఉంది కాబట్టి కుదురుతుందో లేదో వీడియో చేయటం అని చెప్పి మార్నింగ్ 7:30కే పోస్ట్ చేసా ఒక హింట్. విజయవాడ రోడ్లన్నీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పి దాన్ని చాలా తక్కువ మంది డీకోడ్ చేయగలిగారు. అంటే మన ఛానల్లో ఉన్నదే తక్కువ మంది, 2,000 మంది ఉన్నారు, 1000 మంది చూశారు, 30 మంది మెసేజ్లు చేశారు. అంటే మన ఇన్స్టాగ్రామ్లో తక్కువ మంది రండి, 10,000 మంది 11,000 మంది ఉన్నారు కాబట్టి ఫాలోవర్స్ తక్కువ మంది ఉన్నారు. సో మ్యాటర్ ఏంటంటే ఎలిమినేషన్ పక్కాన ఈరోజు అంటే 3 చాయిసెస్ ఉన్నాయి. ఎవరికైనా తెలియపోతే చెప్తున్నాను, ఇంకా తెలియపోతే వీకెండ్ షూటింగ్ ఈరోజు జరిగిద్ది. సాటర్డే సండే 2 రోజులకు సంబంధించిన ఎపిసోడ్లు ఈరోజే షూట్ అవుతాయి. మార్నింగ్ 10 నుంచి ఏకదాటిగా 5 వరకు లేదంటే 7 వరకు 2 ఎపిసోడ్లకు సంబంధించిన షూటింగ్ నాగార్జున గారు చేస్తారంట. మధ్యలో బ్రేకులు, లంచ్ బ్రేకులు, స్నాక్స్ బ్రేకులు, టీ బ్రేకులు, డ్రెస్ చేంజ్ బ్రేకులు. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆయన డ్రెస్ చేంజ్ చేయాలి, ఇల్లు డ్రెస్ చేంజ్ చేయాలి. మళ్ళీ ఆ పాటకి జింగ్ 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 చెప్పేసి మన ఫారెన్ అమ్మాయిలు వస్తారు, వాళ్ళతో 4 స్టెప్పులు వచ్చి ఎలా అయినా ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. సో ఆ టైం పట్టిద్ది అనమాట. సాటర్డే ఎపిసోడ్ ఎప్పుడైతే షూట్ అవుతుందో దాని తర్వాత మనకి 199% అప్పుడు కూడా 100 చెప్పలేము, మనకి టెలికాస్ట్ అయ్యేదాకా ఎప్పుడు చెప్పలేము. 99.99% ఎలిమినేషన్ అయిందా లేదా అన్న ఇన్ఫర్మేషన్ ఈవినింగ్ 5 తర్వాతే తెలిసింది. మరి నువ్వేం పీకడానికి వచ్చావని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు, చెప్తాను. సో ఎవరికి ఓట్స్ తక్కువ వచ్చాయి, ఎలిమినేషన్ కనుక జరిగితే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, 90% అవకాశం ఎవరికి ఉంది అన్నది చెప్తాను అనమాట. సో దెర్ ఆర్ 3 పాసిబిలిటీస్. ఇప్పుడు కూడా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, నో ఎలిమినేషను, అంటే ఎవరిని ఎలిమినేట్ చేయకుండా హ్యాపీ వినాయక చవితి అని చెప్పి వాళ్ళకి పప్పుండ్రాలు పెట్టి ఈయన పప్పుండ్రాలు తిని వచ్చేసే అవకాశం ఉంటుంది. 2, ఒకరు ఎలిమినేషను, అది ఎవరైనా చెప్తే ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది, బట్ చెప్తాను, ఇంకా కరెక్ట్గా పేరు కూడా ప్రొనౌన్స్ చేసి చెప్తాను అనమాట. 3, ఫేక్ ఎలిమినేషన్. సో ఫేక్ ఎలిమినేషన్ కోసం మాట్లాడుకుందాం. ఫేక్ ఎలిమినేషన్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఏంటి అంటే, ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేస్తున్నట్టు స్టేజ్ మీద పిలిచి ఎలిమినేట్ చేసేసామని చెప్పి అందరికీ బాయ్ చెప్పేసి వాళ్ళు ఫీడ్బ్యాక్లు ఇప్పించేసి ఆవిడ వెళ్ళిపోతుంటే 1 సెకండ్ అని చెప్పి వాళ్ళని ఆపి నువ్వు వెళ్ళాల్సింది అటు కాదు, నువ్వు వెళ్ళాల్సింది ఇటు అని చెప్పి సీక్రెట్ రూమ్ వైపు దారి చెప్పి పంపించడం, అది ఫేక్ ఎలిమినేషన్. ఎవరయ్యే ఛాన్స్ ఉన్నది మాట్లాడతా. ముందు చాలామంది తిట్టుకుంటుంటారు కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయ్యారని చెప్తా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి ఎవరికి అంటే మా బెజవాడ బేబక్కకి. నేను బేబక్కకి చెప్తానే ఉన్నా, అక్క ఇలా అయితే కష్టం అక్క, మనం తొక్క తీసేస్తారు అక్క, నువ్వు ఆడక్క అని చెప్పి. అక్కెనలా వరదలు కూడా తగ్గినాయి. సో హైదరాబాద్ నుంచి విజయవాడకి రావడానికి ఇప్పుడు పెద్ద సమయం పట్టడం లేదు, ఇంత ముందులాగే దారిలో వాటర్ ఏం లేవంట. వచ్చే అక్క. సో అక్కతో ప్రాబ్లం ఏమైందంటే, అక్క మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవంటే, నా ఎక్స్పెక్టేషన్స్ చెప్తాను, జనాల మీద రుద్దను కానీ నేను ఏం ఎక్స్పెక్టేషన్ చెప్తా. అక్క ఈ రీల్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్క ఒకలుగా స్ట్రాంగ్ అనుకున్నా. సో మంచి వాయిస్ ఉంది, ధైర్యం ఉంది, ఎవరిదైనా దుమ్ము దులిపేస్తుంది అని అనుకున్నా. యాక్చువల్గా అక్క ఎక్కడ నీట్ అయిపోద్దో అనుకున్నా, ఎందుకంటే బెజవాడ వాళ్ళు కదా కొంచెం గట్టిగా ఇచ్చిపడేస్తారేమో అనుకొని. అంటే మిగతా వాళ్ళు ఇచ్చిపడారని కాదు, కొంచెం ఆవేశం ఎక్కువ మాకు కృష్ణా మిగుతాయి. సో ఇంకోటి ఏంటంటే సెటైర్లు ఎక్కువ. ఏదో ఒకటి పక్కన అంటే వాళ్ళకి తిరిగి ఏదో ఒకటి అనేయాలి వెంటనే, అనేపోతే మాకు అసలు అబ్బో తలనొప్పి వచ్చేస్తుంది. సో అక్క ఎదురుగా ఎవరైనా వేస్తే వాళ్ళకి కౌంటర్ వేసి నెగిటివ్ అయిపోద్ది, లేదంటే ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయిపోయి గట్టిగా అరిచేసి నెగిటివ్ అయిపోద్దేమో అని అనుకున్నా. 3-4 వారాలు ఉంటారేమో మ్యాక్సిమం అనుకుంటాను. బట్ అక్క ఎక్కడ కూడా ఆడియన్స్తో కనెక్ట్ అవ్వలేకపోయారు. ఆవిడ కోట్లు ఎందుకు పడలేదంటే, ఆవిడ ఏదైతే ఏవీలో కామెడీ చూపించారో హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ కామెడీ యాంగిల్ని చూపించలేకపోయారు. 2, సీరియస్ యాంగిల్ ఏదైతే ఉందో, సీరియస్ యాంగిల్ లేదు చూపించలేకపోయారు. బట్ సీరియస్ యాంగిల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అరవటం ఎన్ని కాదు, ఆవిడని మొహం మీద కొన్ని మాటలు అంటున్నా సోనియా గారు, ముఖ్యంగా ఆ ప్రెషర్ కుక్కర్ పప్పు ఉడకలేదు అన్న దాని మీద ఆవిడ అసలు రియాక్షనే లేదు, చలనమే లేదు. గొడవ పడద్దు అట్లీస్ట్, ఎందుకమ్మా అలా అంటావు, ఇప్పుడే కదా అయింది, ఆగు ప్రెజర్ వస్తుంది, అందరు ఇక్కడే ఉన్నాం కదా, పోనీ నాకు అనిపిస్తుంది, నేను తెచ్చి కూర్చున్నాను, నీకు అనిపించి నువ్వు చేస్తున్నావు కదా, దానికి ఎందుకు అంత అరుస్తున్నావు, నీది కూడా బాధ్యత ఉంది కదా, నేను ఒక్కదాన్నే బాధ్యత ఏంటి అని చెప్పి ఆవిడ కొంచెం గట్టిగా మాట్లాడుంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. 2, చీఫ్గా సెలెక్ట్ చేయనప్పుడు అప్పుడు కూడా ఆవిడ ఏమీ క్వశ్చన్ చేయలేకపోయారు. సో అట్లీస్ట్ అక్కడ క్వశ్చన్ చేయడం, ఎందుకంటే మిగతా వాళ్ళు క్వశ్చన్ చేసి అక్కడ మార్కులు పెట్టారు, ఎవరు చేయకపోతే గుంపులో గోవిందకు పోయేది. సో క్వశ్చన్ చేశారు కాబట్టి ఈవిడ తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నీకు ఎందుకు అనిపించలేదు నేను చేయగలనని చెప్పి ఎందుకు అనిపించలేదంటే ముందట్లు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి అనిపించలేదులేండి. సో ఎక్కడ కూడా ఆవిడ వోకల్గా లేదనమాట. దాంతోపాటు ఆమ్లెట్లు వేసుకోవటం అన్నది చాలా కామన్గా తరతరాలుగా యుగాలుగా బిగ్ బాస్ చరిత్రలో నడుస్తూ వస్తున్న విషయం. దాని మీద ఆవిడ సీరియస్ అయ్యి లేని రూల్స్ని అక్కడ పెట్టి అక్కడ కొంచెం. సో మొత్తానికి ఆడియన్స్తో కనెక్టివిటీ అనేది ఏర్పడలేదన్నమాట ఆవిడకి. ఆవిడ ఒక్కతే డేంజర్ జోన్లో ఉందంటే కాదు,
భాషాబాయికి కూడా డేంజర్ బెల్స్ మోగినాయి. జస్ట్ మిస్ అయిపోయినట్టే భాషాబాయ్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. భాషాబాయ్ మీద గట్టిగా ఉండే ఆడియన్స్కి ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి చేసేస్తారు మా మగజాతి మణిముత్యం అని చెప్పి ఆయన హౌస్లో ఆయనకున్న బయటకున్నంత ఎక్స్పెక్టేషన్ మాత్రం ఆయన హౌస్లో క్యారీ చేయడం లేదు. ఆయనకు కూడా ఓటింగ్ చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. సో ఇంక టాప్లో ఎవరికి వచ్చింది ఓటింగ్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నది ఏంటంటే విష్ణుప్రియ గారికి గట్టిగా ఓట్లు పడ్డాయి. విష్ణుప్రియకి గట్టిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. ఓట్లు వేసే ఫ్యాన్స్ ఉన్నారు, అది మెయిన్. వాళ్ళు బిగ్ బాస్ చూస్తారా చూడరా అన్న సంగతి తర్వాత, వాళ్ళు మాత్రం ఓట్లు వేసే ఫ్యాన్స్ వాళ్ళు వేశారు. నెక్స్ట్ మణికంఠకు పడ్డాయి. మణికంఠకు ఓట్లు వేసే ఫ్యాన్స్ ఉన్నారా అంటే లేరు, ఆయన అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ తరలా. బట్ బిగ్ బాస్ చూసే వాళ్ళల్లో ఆయనకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. సో సింపతి వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది అనుకున్నారు, ఏం సింపతి ఆడకుండా ఏంటి అని చెప్పి. బట్ ఆయనకైతే వర్కౌట్ అయింది. ఆయన ఏమైనా పెద్ద ఆడాడంటే నాకు తెలిసి అయితే ఏం ఆడలా. సో బట్ ఓకల్గా ఆయన వాయిస్ వినిపించాడు ఫస్ట్ 2 రోజులు. తర్వాత ఆ స్టోరీ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యి చాలామంది వేశారనమాట. సో నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా ఏమీ చేయరు, కానీ ఆయన సింపతి చూపించిన వాళ్ళు మాత్రం కొంచెం గట్టిగా వేశారు. కాబట్టి ఆయనకి 2వ ప్లేస్ వచ్చింది. 3వ ప్లేస్లో పృథ్వీ నాకు తెలిసినంత వరకు. సో చాలామంది ఏమన్నారంటే బాటంలో పృథ్వీ ఉన్నాడు అని చెప్పి ఎవరో ఒకరిద్దరు పెట్టినట్టున్నారు, లేరు. బాటమ్ 2లో పృథ్వీ లేడు, 3rd ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు నాకు తెలిసి. బట్ ఆయనకి మణికంఠకి వీళ్ళకి అందరూ చూసుకునే డిఫరెన్స్ తక్కువ. పృథ్వీ తర్వాత సోనియా గారు 0 ఫ్యాన్ ఫాలోయింగ్. నన్ను అడిగితే మాత్రం ఆవిడ చాలా మంది తెలియదు. ఇప్పుడు కూడా వచ్చి సోనియా ఫ్యాన్స్ ఎవరో ఒకరు నన్ను ఏదో అంటారు, ఆవిడ ఎన్జిఓలు నడిపించింది అని చెప్పి స్టార్టింగ్లో కంటెస్టెంట్ లిస్ట్ చెప్తున్నప్పుడు ఎవరో గొడవ వేసుకున్నారు, నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలియదా అని చెప్పి. చాలా మందికి తెలియదు, నాకు తెలియదు ఇన్ ద సెన్స్ చాలా మందికి ఆవిడ తెలియదు. బట్ సమ్హో ఆవిడ కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని గెయిన్ చేసుకున్నారు. సో బిగ్ బాస్ని కొంచెం క్లోజ్గా దగ్గర నుంచి చూసే వాళ్ళకి ఆవిడ కొంచెం గేమ్ అర్థమై ఆవిడ పాయింట్స్ చెప్తుంది. ఆవిడ లేకపోతే అసలు 2 రోజులు ఫస్ట్ 2-3 రోజులు బిగ్ బాస్కి ఆ బజ్ కూడా ఉండేది కాదనుకునే వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆవిడకి మాత్రం గట్టిగానే కొద్దిగా ఓట్లు వేశారు. ఆవిడ తర్వాత భాషాబాయ్ తర్వాత బేబక్క. మరి ఇప్పుడు బేబక్క ఎలిమినేషన్ అవుతా అంటే అది ఈవినింగ్ షూట్ కంప్లీట్ అయ్యాకే మనకు తెలిసిద్ది. నిజంగా ఎలిమినేషన్ చేస్తే కనుక బేబక్కనే ఎలిమినేట్ చేస్తారు. సో 99% షూటింగ్ అయిన తర్వాత 99%, టెలికాస్ట్ అయిన తర్వాత 100%. సో 90% బేబక్కని ఎలిమినేట్ చేస్తారు. ఒకవేళ ఫేక్ ఎలిమినేషన్ చేస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఏంటి అంటే, ఉన్న 6గురిలో మీరు చెప్పండి, విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా? సో ఏమీ యూజ్ ఉండదు. మణికంఠని ఎలిమినేట్ చేస్తే మణికంఠని అక్కడి నుంచి ఎలిమినేట్ చేసి ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి స్టేజ్ మీద నుంచి సీక్రెట్ రూమ్కి వెళ్ళే లోపల ఏదైనా జరిగే అవకాశం ఉంది. అలా రిస్క్ తీసుకోరు, ఆ టెన్షన్ పడరు, అయిపోయింది. పృథ్వీకి తెలుగు రాదు. పృథ్వీకి ఏదైనా అక్కడ లెటర్ రాసి పంపించినా సీక్రెట్ రూమ్లో పెట్టి అని చెప్పినా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కావాలి. ఆయన అసలుకే పేస్ట్ అనుకుని ఫేస్ వాష్లు తినేస్తున్నాడు ఆయన, అదే చేసేసుకుంటున్నాడు ఆయన. సో చేయరు. భాషాబాయికి ఆయన కంటెంట్ ఇవ్వాలంటే కనుక ఎవరో ఒకరు తోడు కావాలి, ఎందుకంటే ఆ కులి జోకులు వేయాలంటే ఏదో జోక్ వేయాలంటే కావాలి. సో సోనియా అబ్జర్వ్ చేసేవాళ్ళు కావాలి. సీక్రెట్ రూమ్లో ఎవరైనా పెడితే వాళ్ళు అబ్జర్వ్ చేయాలన్నమాట. మనుషులు ఏం మాట్లాడుకున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, ఆవిడ కోసం కానీ ఏం కోసం కానీ. సో అందులో పోల్చుకుంటే సోనియా చాలా అంటే చాలా కరెక్ట్ అయిన వ్యక్తి సీక్రెట్ రూమ్కి. అలాగే వీళ్ళు నమ్ముతారు కూడా. వీళ్ళు నమ్మి 2 రోజులు ఏమనుకుంటారంటే, అమ్మో అరిస్తే మనం కూడా నెగిటివ్ వైపు బయటకు వెళ్ళిపోతామేమో అని చెప్పి వీళ్ళకి దడపడుతుంది. సో ట్విస్ట్లు టర్న్లు ఇవన్నీ ఉన్నాయి. వీటికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్కి పంపించాలి. ఎందుకంటే వచ్చి 1 వీక్ అయింది కాబట్టి ఎవరి నుంచి అంత ఎక్స్పెక్టేషన్స్ చేయలేం. అలాగే వీళ్ళందరూ మరీ అంటే బేబక్ ఏమైనా మరీ తీసేసే క్యాండిడేట్ అంటే కాదు, ఆవిడకి కొంచెం టైం ఇస్తే ఆవిడ ఏమైనా గట్టిగా చేస్తారేమో ఈ వారం అని చెప్పి అనుకున్నాను. లాస్ట్ వీక్ చేస్తారంటే కిరణ్ రాథోడ్ గారిని ఏమైనా చేస్తారంటే ఆవిడకి అసలు తెలిగే రాదు కాబట్టి ఆవిడకి ఏం చెప్పినా 10 సార్లు చెప్పాలి. పైగా ఆవిడేం చెప్పినా 10 సార్లు మనకు చెప్తే కానీ అర్థం కాదు కాబట్టి ఆవిడని ఎలిమినేట్ చేసిన అందం ఉంది. కానీ బేబక్క కొంచెం తెలుగు ఎన్ని వచ్చు, కొంచెం ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి పెడితే హౌస్లో బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అంటే బేబక్ని ఇప్పుడు అంటే ఎవరినైనా ఈ వారం ఎలిమినేట్ చేయడం మీకు ఫెయిర్గా అనిపిస్తుందా? అందులో బేబక్ ఎలిమినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఫెయిర్గా అనిపిస్తుందా, లేదంటే వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశారన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే వేరే ఏదైనా అప్డేట్ ఉంటే నేను వీడియో చేయలేకపోయే సిచ్యువేషన్లో ఉంటే ఇన్స్టాగ్రామ్లో వెంటనే పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఉన్నోళ్ళు ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో లేని వాళ్ళు మాత్రం ఏం చేయలేము, వీడియో కోసం వెయిట్ చేయటమే. కుదిరితే యూట్యూబ్లో కూడా ఏదైనా కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. అంతే. వీడియో లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ ప్రోమో 4 తర్వాత వస్తుంది, 4-5 తర్వాత వస్తుంది ప్రోమో. సో ఆ ప్రోమో రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. దాని తర్వాత నైట్ ఎపిసోడ్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.